ఇదిలా ఉంటే ఈశ్వరమ్మ శివచరణ్ రెడ్డిల వివాదంపై పీసీసీ కమిటీ భేటీ అయింది. జగ్గారెడ్డి యాష్కి కమిటీ ఇరు వర్గాల వాదనలు వింది. ఇది మా పార్టీ వ్యవహారం, పక్క పార్టీల నేతలకు ఏం పని అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని, గొడవలకు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి గారు డైరెక్టర్ చేసిన ఈశ్వరమ్మ యాదవ్ అక్కడ ప్రాధాన్యత ఉందనే కదా ఆమె అయింది, అక్కడ చేసింది కూడా అంత పెద్ద పోస్టు. అట్లాగే ప్రభాకర్ రెడ్డి, చరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కార్యకర్తలు పనిచేస్తారు. ముఖ్యమంత్రి గారిని కూడా నేను అప్పీల్ చేశాను, నేను మీడియా పరంగా అడుగుతున్నా, కొంత దీన్ని తప్పుడుగా తీసుకుపోయేది. అసలు ఈ టైంలో అసలు యాదవ కులమంతా సన్మానాలు సత్కారాలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకు ఈరోజు మేము ముగ్గురం నిలబడి మదాననే నిలబడి ఈ పరిస్థితి ఏంటి? అసలు ఏంది? మాకేం జరుగుతుంది రాష్ట్రంలో? ఏమవుతుంది? ఎవరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంటోడు కొట్లాడతాడప్ప, ఈ బయట వాళ్ళు ఎవరు దొరుకుతున్నాడు, ఎవడు దొరకమన్నాడు? ఇదేం పంచాయతీ ఇదంతా? ఇప్పుడు అన్ని పార్టీలలో సరే ఇండ్ల యాదవులు ఉన్నారు, ఇండ్ల రెడ్డిలు ఉంటారు, మిగతా పార్టీలలో యాదవులు ఉంటారు, గౌర్లు ఉంటారు, రెడ్డిలు ఉంటారు. మిగతా పార్టీలకు సంబంధించిన యాదవులు, మిగతా పార్టీలకు సంబంధించిన గౌడ్సులు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌన్ల దాంట్లో, మా పార్టీలో ఉన్న యాదవుల దాంట్లో జొర్రి ఈ పంచాయతీలేంది ఇదంతా అని కొంత అనుమానము కనబడుతుంది మదన్న. అది మేము మదన్న రాగానే ముందే చెప్పిండు, ఇది పార్టీది కాదు, పొలిటికల్ కాదు, ఇదేదో జరుగుతున్నది, కొంత మనం జాగ్రత్తగా పోవాల్సి వచ్చిందని మదన్న ఫస్ట్ రాగానే మేము ముగ్గురం మాట్లాడినాం, నడిచేడు మేము ముగ్గురం కూడా. ఇప్పుడు ఆమె డైరెక్టర్ గారు మేడము మా మనిషే, చరణ్ రెడ్డి ప్రభాకరు మా మనిషే, మన రామగౌడు మా మనిషే. ఈ మా మనుషులలో వేరే ఎవరు జోరి ఏం జరుగుతుందనేది కొంత కన్ఫ్యూజ్గా ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ మా ముగ్గురు అప్పీల్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనికి పులి స్టాప్ పెట్టండి ఈ రోజుకి. సరే అపోజిషన్ వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు, మేము కాదంటలేము, ఇవన్నీ ఉంటాయి రాజకీయాలలో.